ఫ్యూచర్ సిటీపై ఇంచు కూడా వెనక్కి తగ్గం, కోర్టు కేసులు వేసినా ఎండ్రిన్ తాగినా కట్టి తీరుతాం. ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా? కోర్టు కేసులు వేసినానంటే ఏం కోర్టు కాంగ్రెస్ జాగిరా? ఏమనుకుంటారు మీరు? అసలు నాకు అర్థం కాదు. కానీ దీన్ని ఏమంటారు తెలుసా? ఇక ఏమైనా సర్కాంచిపోయిందా అని అంటారు ముఖ్యమంత్రికి. సర్కాంచిపోయిందా? ఏం కోర్టుల కేసు వేసినాలంటే కోర్టుల కేసులు ఎందుకు వేస్తారు? అన్యాయం జరిగితే వేస్తారు. నువ్వు డిక్టేటర్వా? నీ అంతవా? ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? సీరియస్గా చెప్తున్నా, అది కరెక్ట్ కాదు. అది యువర్ ఇన్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అండి, తప్పది. అసలు మీకు ఎవడు సజెషన్ ఇస్తున్నాడో ఫస్ట్ దానికి చెప్పు మరదబెట్టి కొట్టాలి తూవాల. ఏంది ఎండ్రిన్ తాగడం ఏంది? అది నాకు అర్థం కాదు. అంటే ప్రజలను సాగుమంటున్నావా? ఎండ్రిన్ అనే నాకు తెలిసి మర్చిపోయినాం మనం అందరం. కరెక్టా రాంగా? ఎండ్రిన్ అనే ముచ్చటనే మర్చిపోయినాం మనం అందరం. అట్లాంటి నవయుగంలో అడుగు పెడుతున్నప్పుడు మళ్ళీ ఎండ్రిన్ని గుర్తు చేసింది ఎవరు అన్నా? అసలు ఇది ముఖ్యమంత్రి లక్షణాలా? అసలు మనిషి లక్షణాలా? ఫస్ట్ సీరియస్గా గుడ్డలు తీసి తొక్కుతా ఏంది ఇది? ఏంది సార్ ఇది? నిజంగా కంపరం లేస్తుంది మీరు అంటే నాకు. ఇక రాను ఆడ చూడు, పచ్చదనంతో విలసిల్లే అద్భుతంగా భవిష్యత్ నగరం, పేదల సామాన్య ఆస్తులను హైడ్రా ముట్టుకోదు. ఏం ముట్టుకోదు? ముట్టిందాలి. ఆల్రెడీ ముట్టుకున్నది. కోర్టు మొట్టికాయలు వేస్తున్నది. సిగ్గులు శరాలు ఉండాలి హైడ్రాకు. ఒక మంచి ఆఫీసర్ని కూడా బద్నాం చేసినావు నువ్వు హైడ్రా పెట్టి. ఇక హైడ్రాకు తెలివి ఉండాలా? వాళ్ళు మీ చెంచా లెక్క మాట్లాడి పనిచేయనికే. కబ్జాదారుల వీపు మాత్రం సున్నం చేస్తాం, చేసుకో. సున్నం కబ్జాదారుల సున్నం చేసుకో. ఈడ రాయదుర్గంలో మీరే కబ్జాదారులు. గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ ను మన వన మహోత్సవం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీపై ఇంచు కూడా వెనక్కి తగ్గం, కోర్టు కేసులు వేసినా ఎండిని తాగినా కట్టి తీర్థం సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర భవిష్యత్తు మార్చిపోయే భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ఎవరు అడ్డుకున్నా, ఏ శక్తులు ఎదురు తిరిగినా ఆపే ప్రసక్తి లేదని సీఎం రేవంత్ అన్న పేర్కొన్నారు. కొంతమంది ప్రతిపక్ష నేతలు ఎన్జీటీ, హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు వేస్తూ ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఏడ్చినా, ఎవరు అడ్డం పడినా, ఎక్కువ తక్కువ మాట్లాడి ఆఖరికి ఎండ్రిన్ తాగి సచ్చినా సరే, మీ కాంగ్రెస్ సావని, మీ రాజకీయం సావని, మీ ముఖ్యమంత్రి పదవి సావని, మేమెందుకు చావాలి? ప్రజలం మీ ఆలోచనల కోసం మేము చావాలనా? ఈ మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి కూడా ఎందుకు బతకాలని అంటాం మేము. అంతే. కరెక్టా రాంగా? ప్రజలు చావాలని కోరుకునే ముఖ్యమంత్రి నేను మిమ్మల్ని చూసిన. ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ అని అంటే కేసులు వేస్తున్నాడు ఒక వ్యక్తి అని అంటే, కేసుల దమ్ము ఉంటే కోర్టు తీసుకుంటుంది, కేసుల దమ్ము లేకపోతే డిస్మిస్ చేస్తుంది. అంతే. కరెక్టా రాంగా? నీకు ఉన్న రాజకీయ అనుభవము ఆర్ సబ్జెక్ట్ టు ది లా అండ్ ఆర్డర్, లా ఏ రకంగా దాన్ని కౌంటర్ చేస్తావని అనేది మాట్లాడాలి. కానీ తొక్కుతా పీక్తా ఎండ్రిన్ దాగు, నువ్వు దాగు ఎండ్రిను. ప్రజలు ఎంత తాగుతారన్నా? మీరు దాగురి కాంగ్రెస్ నాయకులకు దాగిపి. ఎవడెవడైతే పెట్టులు పెట్టి నిన్ను ఎండ్రిన్ దాగిపిస్తాను అంటుండు చూడు, ఆ ఎండ్రిన్ దాగలేక మా ప్రజలకు దాగమంటుండి నా ఎండ్రిన్. మీరు దాగుర్రి ఎండ్రిను. గిసుంటి నాయకులు ఉంటెంత పోతేంత? ఏంది భాష? నాకు అర్థం కాదు. ఏం పీక్తారా? మమ్మల్ని చంపుతారా? చంపుర్రిగా. నువ్వు మాట్లాడే మాటలను సమర్థించాలా? ఎవడన్నా వ్యతిరేకిస్తే గుడ్డలు తీసి కొట్టు, మేమే ఇప్తాం బట్టలు. ఇపే ఏందన్నా ఇది? నాకు అర్థం కాదు మీ భాష. ఓ నీ అంతా కూడా హిట్లర్ కూడా గిట్ల లేకుండా హిట్లర్ని మించిపోతున్నావు. నువ్వు కాంపిటీషన్ పెట్టుకుని వచ్చినావు ఏంది నరకంలా? నేను భారత్ ఫ్యూచర్ సిటీని కట్టి తీరుతా అని సీఎం అన్నారు. కాలుష్య రహిత పచ్చని నగరాన్ని నిర్మించి ప్రపంచ స్థాయి కంపెనీ. ఫస్ట్ ఉన్న కాలుష్యాన్ని రెడ్యూస్ చేయి సార్. ఉన్న కాలుష్యాన్ని కాలుష్యం నగర రైతు ఆడగడతాడట, ఆడ పోయి ఉంటాడట. ఈడికి కాలుష్యం అడిగి పోదా? కాలుష్యానికి ఏమన్నా బార్డర్లు ఉంటాయా? అంటే ఈడ పొల్యూషన్ చేసుకో, ఆడద్దు. ఈడ ఎట్లున్నారంటే ఈడు ఉచ్చపోయి ఆడ పోయకు అంటే ఈ ఉచ్చాడికి వా కదా, అందరు ఈడ వచ్చి పోస్తే పోతుంది. ఏం మాట్లాడతారు అసలు? పరిపాలన దక్షత ఉన్నదా రేవంత్ రెడ్డికి? నిజంగా చెప్తున్నా, సీరియస్గా మాట్లాడుతున్నారా అబ్బాయి? అసలు ఏదో మాట్లాడుతున్నాడు. కరెక్టా రాంగా? నవ్వకరా బాయ్, ఉన్నది చెప్తున్నా. ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఇంచు కూడా వెనక్కి తగ్గే. అది చూడు, ఇంచు కూడా తగ్గదట. ఇంచు కూడా అంటే దీని అర్థమైంది అని అంటున్నా. మహోత్సవగా ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో 35 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. శంకుస్థాపనలే చేస్తారు వీళ్ళు. బండల్ ఇల్లు కట్టుకొని బండలు దొరికాయి కాంగ్రెస్ హయాంలో, అన్ని బండలే. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. బండలు పెడతారు, బహిరంగ సభలో మాట్లాడతారు. బట్టలు కూడా తీసి కొడతా అని చెప్పి ధమ్కిలు ఇస్తారు. గంతే ఉంటుంది, ఇంకెళ్ళదు ఏముండదు. అద్భుత నగరాన్ని భవిష్యత్ అందించాలని తమ ప్రభుత్వం సంకల్పమని తెలిపారు. అందుకోసమే తాము ప్రణాళిక చేసిన 30,000 ఎకరాలు భారత్ ఫ్యూచర్ సిటీలో ఏకంగా 15,000 ఎకరాలు కేవలం అడవులు, పార్కులు, పచ్చదనం. ఫస్ట్ ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని కలువు రేవంత్ అన్న, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి ఆ చిత్రగుప్తులాడు ఎవడో గిరీష్ అని ఉంటాడు, 19 లక్షల అటవీ శాఖ భూమి ఎడికిపోయిందో అని అడుగు. నువ్వు నిజంగా ముఖ్యమంత్రి అయితే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఈ క్వశ్చన్ అడుగు. ఉన్న అటవీ శాఖ పోయింది, కొత్త అటవీ శాఖ ఇస్తారట. 19 లక్షలు
19 లక్షల ఎకరాలు మాయమైంది. నేను ఇది ఎన్నోసార్లు చెప్పిన. వాళ్ళకు ఫైన్లు కూడా పడ్డాయి న్యాయ వ్యవస్థలల్లో అక్కడక్కడ. ఏదో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మళ్ళీ సుప్రీంకోర్టు వీళ్ళకు ఫైన్లు కూడా వేసింది 5 లక్షలు 6 లక్షలు, నాకు కరెక్ట్ గుర్తొస్తలేదు ఇప్పుడు. అది పక్కకు పెట్టు రేవంత్ రెడ్డి. ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, తెలంగాణలో పులులు ఎందుకు అడుగు పెడతలేవు? కావల్ టైగర్ రిజర్వ్లా, దానికి టైగర్ రిజర్వ్ ఫండ్ ఉన్నది, ఫారెస్ట్ పీసీసీఎఫ్లు ఉన్నారు, డిఎఫ్ఓలు ఉన్నారు. ఏమేం చేయాలో అన్ని ఆడ పోయి నువ్వు ఆకు తెంపినావు అనుకో, నీ చింతాకు తీస్తారు ఏడికాడికి, మొత్తం తీస్తారు అటవీ శాఖ. అసుంటి నిజాయితీ గల అటవీ శాఖల కావాలి టైగర్ రిజర్వ్, పులులు ఎందుకు వస్తలేవు అంటే వాళ్ళు చెప్పిన మాట ఏం తెలుసా? రాష్ట్రానికి ఒకటే పులి, అదేమా అనుముల రేవంత్ రెడ్డి. ఆ పులి ఉన్నన్ని రోజులు ఇంకో పులి ఎందుకు? అంతే, ఇంకో పులి ఎందుకు? నేను జర కొంచెం కన్విన్స్ అయినా. కాకపోతే ఈ పులి 3 రంగులు వేసుకుందంటేనే పరేషాన్ అయ్యింది నాకు. మీరు మామూలుగా పులి ఉన్నప్పుడు నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే పులి కాషాయ కలర్ ఉంటుంది కదా కొంచెం. ఇట్లున్నది పరిస్థితి. కాలుష్య ఫార్మాసిటీ వద్దు, పచ్చని ఫ్యూచర్ సిటీ ముద్దు. కాంగ్రెస్ వద్దు, మా కాంగ్రెస్ వద్దు. ఇట్లా అందాం, కాలుష్య ఫార్మాసిటీ వద్దు, పచ్చని ఫ్యూచర్ సిటీనే ముద్దు, కాంగ్రెస్ సర్కార్ని గుద్దు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మాసిటీ వల్ల హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు కాసరులుగా మారే ప్రమాదం ఉండేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అందరు నిలగొట్టు ఫార్మాసిటీ వాళ్ళని, మళ్ళీ ఆ ఇన్కమ్ తీసుకోకు, ఆడికైనా వచ్చిన ఇన్కమ్ ఉంటుంది కదా తీసుకోకు. ఇది కాలుష్యంతో చేసిన పైసలు నాకు ముట్టుకుంటే కాలుష్యం వాసన వస్తుంది, మందుల వాసన వస్తుంది అని చెప్పి పెట్టు. గదో పాట ఉంటుంది చూడరా, నేను మొన్న కూడా పాడిన, మాటా మాటికి మాటా మాటికి మాటా మాటికి మందులోడంటావు, తద్దినగర 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 హా అయిపోయింది. వీకెండ్ రాగానే పాటలు ఉంటాయి ఇట్లాంటివి, డైవర్షన్. అంతేనా కదా? ఫార్మాసిటీ అంటే ఈయన ఫ్యూచర్ సిటీగా, ఫార్మాసిటీ వద్దట, కాలుష్య ఫార్మాసిటీ వద్దు, పచ్చని ఫ్యూచర్ సిటీనే ముద్దు. అసలు ఎవరన్నా మాట్లాడతారా ఇట్లా? ప్రధానమంత్రి కూడా నిజంగా కానీ ఏమనకిన రాహుల్ గాంధీ కంటే మంచుకున్నాడు కానీ అని అంటాడు. పుట్టినరోజు మూసీలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తాం, కాలుష్య రహిత హైదరాబాద్ నిర్మించడమే తమ లక్ష్యమని, ఇందులో భాగంగా మూసీ ప్రక్షాళనను చేపట్టామని సీఎం తెలిపారు. మూసీ నదిని గండిపేట నుంచి గౌరల్లి వరకు 55 కిలోమీటర్ల మేర అంతర్జాతీయ స్థాయిలో సబర్మతి గంగా రివర్ ఫ్రంట్ల కంటే అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యతను తాము ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం తెలిపారు. గతంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా ఉండి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి అనుభవించి నియోజకవర్గ ప్రజలను ముంచిన వారే మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారని దుయ్యబట్టారు. ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, ఇక్కడ వాకింగ్ అసోసియేషన్లు, కాలనీలు, పెద్దలు ఒక మంచి ప్రణాళికతో వస్తే ఎన్ని నిధులైనా మంజూరు చేసి అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సీఎం రేవంత్ అన్న, నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది, నాకు అపాయింట్మెంట్ ఇస్తావని. నేను సీరియస్గా చెప్తున్నా. మూసీని బట్టి మీరు ఇయ్యరు నాకు. ఇప్పుడు చూడు, మూసీని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తాం. కాంగ్రెస్ మిమ్మల్ని చేసింది అంతర్జాతీయ స్థాయిలో, అందుకే హార్వర్డ్ పోయినావు చదువుకోనికి. హార్వర్డ్ అంతర్జాతీయలో మీరు కూడా అవుతారు. మూసీ అవుతుందో లేదో తెలియదు కానీ నేను ఏమంటున్నా, అది అంతర్జాతీయ స్థాయిలో పోతుందో లేదో కానీ మీరు అంతఃకరణ శుద్ధితో ఒకసారి మాట్లాడతారు, తెలుస్తుంది. దీన్ని మించి నేను మాట్లాడలేను రా భయ్, వద్దుగా ఈ తట్టుకోలేని ఈ పేకూడులు నేను, ఇవి నేను అస్సలు తట్టుకోలేను, వద్దు తీసేసాను.